నిధుల విడుదల వినియోగంపై తెలంగాణ బీజేపీ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వం మధ్య బాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. తెలంగాణకు కేంద్రం పూర్తి సహాయక సహకారాలు అందిస్తుందని బీజేపీ నేతలు చెప్తుంటే రూపాయి కూడా తెలంగాణకు అందించలేదని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. పార్లమెంటు వేదికగా తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తప్పుపట్టారు. ఇచ్చిన నిధులు కనీసం వాడుకోకుండా మరేదో కావాలని అడగడం సరికాదంటున్నారు. కేంద్రంలో భాగంగా ఉన్న రాష్ట్ర నేతలు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కూడా ఇదే పాట పాడుతున్నారు. దీనికి కాంగ్రెస్ నేతలు గట్టి కౌంటర్ ఇస్తున్నారు. దీంతో రెండు వర్గాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఇదే విషయానికి సంబంధించి మరి లైవ్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ధనుంజయ్ అందిస్తారు. ధనుంజయ్, ఓవర్ టు యూ. థ్యాంక్ యూ సంజన. ప్రస్తుతం మనం చూస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తున్న నిధులపై రాజకీయ రగడనే మాత్రం నిధులని చెప్పొచ్చు. ఎందుకంటే గత కొన్ని రోజులుగా చూస్తుంటే ఈ రాజకీయ రగడ ఒకటి మాటలతో తూటాలు పేరుస్తున్న పరిస్థితి మనం రోజు రోజుకు చూస్తున్నాం. ఏదైతే నిన్న రేణుకా చౌదరి చేసిన వ్యాఖ్యలతో ఒక్కసారిగా నిర్మలా సీతారామన్ ఖండించారు. దీనిపై పెద్ద ఎత్తున అటు తెలంగాణ అటు కేంద్రంలోని రాజకీయ రగడ మాత్రం మొదలైంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ నిధులు ఎన్నో ఇప్పటికే తెలంగాణ రాష్ట్రానికి విడుదల చేశామని చెప్పేసి ఆర్థిక శాఖ మంత్రి చెప్పిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్న సందర్భాలు చూస్తున్నాం. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఈ తెలంగాణ రాష్ట్రానికి ఒక్క రూపాయి కూడా రాకపోవడం సిగ్గు చేయడం చెప్తున్నారు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఏదైతే కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేస్తున్న మాట ఇది వాస్తవం కాదని చెప్పేసి బండగుద్దలు చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే ఒకనొక సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఏదైతే రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా రాజకీయాల్లో మాటలను తూటాలుగా పేరుతున్న పరిస్థితి దీనిపై చూస్తున్నాం. ఎందుకంటే ఇప్పటికే దీనిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సైతం స్పందించారు. ఈ మంత్రి స్పందించిన మాటలను చూస్తుంటే ఇద్దరి మధ్యలో ఇటు రాజకీయ బీజేపీ అటు కాంగ్రెస్ మధ్యలో చూస్తుంటే మనకు రాజకీయ వాతావరణం మాత్రం ఒక్కసారిగా వేడెక్కుతున్న పరిస్థితి మనకు కనబడ్డది. ఎందుకంటే గత 6 సంవత్సరాలుగా చూస్తుంటే తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అనేక నిధులు మంజూరు చేసింది. మంజూరు భాగంగానే ఈరోజు అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు గతంలో జరిగాయి. ప్రస్తుతం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఈ నిధుల మంజూరులో సైతం ఎలాంటి జాప్యం లేకుండా ఎప్పటికప్పుడు సత్వర నిధులు సైతం విడుదల చేస్తున్నామని చెప్పేసి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఒకసారిగా దీన్ని తప్పుపడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు మాత్రం స్పష్టంగానే ఉన్నాయి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఒకవైపు కేవలం మాటలకే పరిమితమైన నిధులు విడుదల చేశారు, కానీ ఒక్క రూపాయి కూడా ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి రాలేదని చెప్పేసి చెప్తున్న పరిస్థితి ఇక్కడ మనం చూస్తున్నాం. ఈ విధంగా అటు ముఖ్యమంత్రి అటు కిషన్ రెడ్డిల మధ్య ఇటు మాటల యుద్ధం మాత్రం కొనసాగుతుంది. ఎందుకంటే బీజేపీ అటు కాంగ్రెస్ పరస్పర ఇటు మాటలతో ఒక్కసారిగా రాజకీయం తెలంగాణ రాష్ట్రంలో నిధులపైనే రగడ మొదలవుతున్న పరిస్థితి మనం ఇక్కడ స్పష్టంగానే చూస్తున్నాం. సంజయ్, ఏ విధంగా చూసినా ఈరోజు రాష్ట్రంలో నిధుల మంజూరు విషయంలో చూస్తుంటే కేంద్ర ప్రభుత్వం ఒకవైపు మీనవేశాలు లెక్క వేస్తుందని చెప్పేసి ఇప్పటి వరకు ఇటు ముఖ్యమంత్రి చెప్తున్న మాటలు ఇటు పూర్తి స్థాయిలో రాజకీయాల్లో రగడ వెళ్తున్నది. ఎందుకంటే నిన్న జరిగిన పార్లమెంట్ వేదికగా జరిగిన ఈ మాటల యుద్ధం ఒక్కసారిగా తెలంగాణ రాష్ట్రానికి పాకింది. ఇందులో భాగంగానే ఈరోజు రాష్ట్రంలో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. మాటలతో తూటాలు పేలుస్తూ ఈరోజు కేంద్రం అటు రాష్ట్రం ఇటు ఇద్దరి మధ్య ఒక్కసారిగా మాటల యుద్ధం పెరుగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. సంజన, రైట్, థ్యాంక్ యూ ధనుంజయ్.